విశ్వసిస్తున్నాము, విశ్వసించిన తర్వాత దేవుని అంగీకరిస్తున్నాము, అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ప్రతి దానిలో కూడా ఏమనేది ఉంది? అభివృద్ధి అనేది ఉంది. ఎక్కడ పడేసిన గొంగలు అక్కడే ఉండకూడదు. ప్రతి దానిలో కూడా అభివృద్ధి ఉంది. అభివృద్ధి పొందడమే మన యొక్క జీవిత లక్ష్యం. ఎందుకు మనము మందిరానికి వస్తున్నాము? ఊరికి విని వెళ్ళిపోదామనా? ఎందుకు మనకు దేవుడు ఆదివారాన్ని పెట్టాడు? సంఘ కూడికలు ఎందుకు పెట్టాడు? విని ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా సరే ఆ మాటలు నీ హృదయంలో పనిచేసినప్పుడు, నా సంవత్సరాలని వేస్ట్ అయిపోతున్నాయి, నేను కూడా అభివృద్ధి పొందాలని ఏదో ఒక రోజు దేవుడు నీ హృదయములో ఒక విత్తనాన్ని వేస్తాడు. ఏదో ఒక వాక్యం ద్వారా నీ హృదయములో అది ఫలించేటట్లు చేస్తాడు. అందుకోసమే మనకి ఈ సహవాసం అనేది దేవుడు పెట్టాడు. అదే కదా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండండి అని ఎందుకు మనకు హెచ్చరిస్తున్నాడంటే, సహవాసంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే నీవు